హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్డ్ ఫుడ్. ఈ వీడియోలో నేతి బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూద్దామండి. ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈ హెల్దీ సున్నుండలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా బయట కొనాల్సిన అవసరం కూడా ఉండదండి. టేస్ట్కి టేస్ట్, అలాగే హెల్త్కి హెల్త్ ఇచ్చే ఈ బెల్లం సున్నుండలు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద ఇలా మందంగా ఉన్న కడాయి పెట్టుకుని ఇందులో 1 కప్ వరకు పొట్టు లేని మినపగుళ్ళు వేసుకుందాం. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వరకు పొట్టు మినపప్పు కూడా వేసుకుందాం. నేను ఇక్కడ పొట్టు మినపప్పు అలాగే పొట్టు లేని మినపగుళ్ళు 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నానండి. మీరు కావాలంటే ఒకదాని క్వాంటిటీ పెంచుకొని ఇంకొక దాని క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మినపప్పు అంతా కూడా ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే స్లోగా వేయించుకోండి. అప్పుడే మినపప్పు లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటుంది అండ్ మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా ఈజీగా పౌడర్ అవుతుంది. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. సో ఫ్లేమ్ ఏమాత్రం పెంచకుండా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. నాకైతే కలర్ చేంజ్ అవ్వడానికి ఒక 20 నిమిషాలు పట్టింది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసిన తర్వాత మనం వేయించాల్సిన అవసరం లేదండి, మినపప్పులో ఉన్న వేడి సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇదంతా కూడా వేడి తగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. మీరు చిన్న మిక్సీ జార్ తీసుకొని మొత్తం అంతా ఒకేసారి కాకుండా బ్యాచెస్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక పెద్ద జార్ తీసుకొని మొత్తం అంతా ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు బరక్ అనేది లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందామండి. మనం మినపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు తురుముకున్న బెల్లం యాడ్ చేసుకుందాం. 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం పిండిని గ్రైండ్ చేసుకోకముందే స్టవ్ మీద 1.25 కప్పు వరకు నెయ్యి తీసుకొని కాచుకోండి. మనం ఇందులో నెయ్యి యాడ్ చేసే టైంకి వేడి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ వేడి నెయ్యి 1 కప్పు వరకు కంప్లీట్గా తీసుకొని ఇంకొక 1/2 కప్పు మీద కొంచెం తక్కువ అంటే ఒక 1/5 కప్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. మనం తీసుకున్న మినపప్పు క్వాంటిటీకి ఈ నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకొని మనకి కావలసిన సైజులో ఉండలు చుట్టుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం వేడి ఉండగానే గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకోండి. అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్దీ సున్నుండలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేస్తారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అలాగే ఎంతో బలాన్ని ఇచ్చే ఈ హెల్దీ అండ్ టేస్టీ నేతి బెల్లం సున్నుండలు మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.